మొత్తం విధ్వంసం చేసిందని మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఏ ఒక్క జాగనన్నా విధ్వంసం చేసి చూపిస్తే ముక్కు నేలకు నేనన్నా రాసలేకపోతే ఆ దొబ్బ ముక్కు అయినా కన్నా రాయమని చెప్పాలి. ఎందుకంటే నువ్వు చేసిన అప్పులకి ఏడా అప్పులు పుట్టకుండా అయిపోయినాయి. నెలకి 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. నువ్వు చేసిన దోపిడీ 1,00,000 కోట్ల దోపిడీ చేస్తే కాళేశ్వరం ఈరోజు కథమైపోయింది. కాళేశ్వరం కాదు, అది కులేశ్వరం అయింది. సరే, అవన్నీ ఇడిచిపెట్టు. 7,5 లక్షల కోట్ల అప్పెందుకు చేసినావు? ఏం కట్టినావు తెలంగాణలా? ఏం సృష్టించినావు? కొత్త ఆదాయాన్ని ఏం తెచ్చినావు? ఇది కొత్త ఆదాయం దీని నుంచి వస్తున్నది. కేసీఆర్ చేసినటువంటిది 7,5 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే తెలంగాణ మీద ఇగో ఈ ఇన్వెస్ట్మెంట్ నెలకి ఆదాయం వస్తున్నది ప్రభుత్వానికి అని ఒక్కడు చూపి. ఆర్టీసీకి ఆదాయం తీసుకొచ్చినవా, లేకపోతే ఉస్మానియా కూలిపోతుంటే ఉస్మానియాని గట్టి ఇచ్చినవా, లేకపోతే ఎయిర్పోర్ట్ తెస్తానో వరంగల్లో ఎయిర్పోర్ట్ తెచ్చినవా, లేకపోతే అన్ని ఇడిచిపెట్టి నువ్వు ఇచ్చిన హామీలు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి కథమైపోయినాయా, లేకుంటే ఇంటికో ఉద్యోగం ఇచ్చి కథమైపోయిందా, లేకపోతే ఏం చేసి 7,5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇది అడిగేటోళ్ళు లేరు నీకని నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నువ్వు దోపిడీ చేసి